వీరు అంటున్నారు మనం జయించలేం, లోకాన్ని జయించలేం. లోకానికి అపవాది జనకుడుగా ఉన్నాడు. ఈరోజు సత్యం చెప్తే గాయం చేస్తుంది, కానీ అబద్ధం చెప్తేనే వారికి ఎక్కుతుంది. ఇప్పుడు ఈ 10 మంది చెప్పిన మాట వారికి బుర్రలోకి ఎక్కేసింది. ఎవరికి? 20 లక్షల జనంగానికి. అంటున్నారు మేము రాం, మేము ఇక్కడ దాకా వచ్చింది చావడానికా? ఇక్కడ దాకా తీసుకొచ్చింది మమ్మల్ని చంపడానికా? మేము ఆ యొక్క ప్రాంతానికి రాం అంటున్నారు. వీరు సనుక్కుంటా ఉన్నారు. చూద్దామా? 29వ వచనం, 28 నుంచి చూస్తే, 27 నుంచి చూస్తే, వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశముకు వెళుతుమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. దాని పండ్లు ఎలాగున్నాయి? ఒక గెల ఇద్దరు మోసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ద్రాక్ష తీగల గెల మోసుకొస్తున్నారు. ఎవరు? ఇద్దరు మోసుకొస్తున్నారు. అంటే అంతగా సారవంతమైన దేశం కానాను దేశం. అంతగా పాలు తేనెలు చెప్పిన రీతిగానే పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ దేశం. ఆ దేశం మంచిదే, దాని పండ్లు ఇవి. ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కానానీయులు సముద్రం వద్దకు యొర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల పరిచి. కాలేబు గారు చెప్తున్నారు, ఈ 10 మంది చెప్పారు కదా చెడ్డ సమాచారం, 10 మంది చెప్తున్నారు కదా మనం నిలవలేమంటున్నారు కదా. ఇప్పుడు కాలేబు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, జనాల్ని నిమ్మలపరిచాడు, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, కంగారు పడకండి, మనం కంపల్సరీ మనం ఆ దేశానికి వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించుకోవడానికి మనకి శక్తి సరిపోతుంది. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలీయులు అందరితో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. చూడండి ఏం సమాచారం చెప్తున్నారు, చెడ్డ సమాచారాన్ని. మేము చూసాం కదా, వారి జనులు బలవంతులు, వారు దేహము మనకంటే మిక్కిలి గొప్పవి, వారు మనల్ని తినేస్తారు, భక్షించేస్తారు. ఈ ఇద్దరు చూసిందే మేము చూసాం, మా 10 మంది మాట మీరు నమ్మరా, మనం అక్కడ అడుగు పెడితే చచ్చిపోతామని జనాన్ని చెప్తున్నారు. జనంలో కంగారు వచ్చేసింది. ఆ కేకలు వేసేస్తున్నారు, ఏడుతున్నారు, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారంటే, మోషే అహరోనుల మీద సనుక్కుంటూ, అయ్యో ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, ఈ అరణ్యంలో చావడానిక? ఈ కత్తి వాత పడినట్లు మేము యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదు. ఏమంటున్నారు? బానిసత్వంలో నుండి నడిపించాడు, మరి కొద్ది రోజుల్లో వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళ్ళిపోతుంటే ఇలా అన్నారు, ఐగుప్తులో ఉంటే మేలు కదా, ఐగుప్తులో ఉంటే చాలు కదా, ఇక్కడ చావడానిక, ఈ అరణ్యంలో చావడానికి. కానీ మోషే అహరోనుల మీద సనుక్కుంటూ ఉండగా ఈ యొక్క కాలేబు గారు మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ పర్సనాలిటీ అంటున్నాడు కదా, లేదు లేదు మనము జయిస్తాం, మనకు విజయం ఉంది, మన శక్తి సరిపోద్ది. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, దేవుని శక్తిని చూశాడు కనుక. జనాల యొక్క శక్తితో పోల్చట్లేదు కాలేబు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క విధి విధానాలతో నడిపిస్తున్నది ఆయన కదా, నడిపిస్తుంది తీసుకెళ్తుంది ఆయన కదా, వాగ్దానం చేసింది ఆయన కదా, దేశం ఇస్తానన్నది ఆయన కదా, మరి మనకెందుకు, ఆయనే కదా యుద్ధాన్ని చేసి విజయాన్ని అనుగ్రహిస్తాడన్న ధైర్యంతో అతడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కంప్లీట్గా దేవుని ఆధారం చేసుకున్నాడు, దేవుని బలాన్ని చూస్తున్నాడు, దేవుని శక్తిని చూస్తూ ఉన్నాడు. డిఫరెంట్ పర్సనాలిటీ మనకు కనబడుతూ ఉంది. 10 మంది ఏమో లోకాన్ని చూస్తున్నారు, 10 మంది ఏమో వారి యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తున్నారు, 10 మంది ఏమో వారి ఆలోచన విధానం వేరుగా ఉంది. వారు లోకస్తుల బలం కదా, లోకస్తుల శక్తి సామర్థ్యాలు పరిస్థితులు చూస్తూ ఉన్నారు. కంప్లీట్గా దేవుని ఆధారం చేసుకుని దేవుని చూస్తున్నాడు కాలేబు గారు, దేవుని శక్తి సామర్థ్యాలు చూస్తున్నాడు. మనం జయిస్తామంటున్నాడు. మనం లోకాన్ని చూడకూడదు, లోకస్తుల వలె మన ఆలోచన ఉండకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారు, మనం ఏర్పరచబడిన వారు. లోకం వలె ఉంటే ఎలా? ఈరోజు ప్రత్యేకింపబడిన కుటుంబానికి చెందిన కాలేబు దేవునిని ఆధారం చేసుకున్నాడు, దేవుని శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకున్నాడు. నీవు నేను కూడా ప్రత్యేకింపబడిన వారు. నిన్ను నన్ను ఎవరు కోరుకోరేమో, కానీ నిన్ను నన్ను దేవుడు కోరుకున్నాడే. నిన్ను నన్ను ఎవరు ఏర్పరచుకోరేమో, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కదా. మరి ఆయన శక్తి సామర్థ్యాలను మనం ఆధారం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, మనము రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమునైన, వీఆర్ ద చూజన్ పీపుల్.
మనం ఎవరికి పడితే వరకు లొంగకూడదు, ఎవరు పడితే వరకు తలంచకూడదు. దేవునికి మాత్రమే తల వంచాలి, దేవుని కొరకు మాత్రమే నిలబడాలి. ఎందుకంటే వీఆర్ ద చూజన్ పీపుల్. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, 20 లక్షల జనాంగం ఈరోజు వెనక్కి తిరగడానికి మోషే అహరోనుల మీద చనుకుంటున్నారు. దేవుని శక్తి సామర్థ్యాలను చూడట్లేదు, ఇక్కడ దాకా నడిపించిన దేవుని చూడట్లేదు, ఆ యొక్క సముద్రాన్ని దాటించినప్పుడు సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుని చూడట్లేదు, మన్నాను కురిపించిన దేవుని చూడట్లేదు, వారి చెప్పులు తెగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, ఆ దేవుని చూడట్లేదు. ఈరోజు అంటున్నారు ఇక్కడ చావడానిక. కాలేబు అంటున్నాడు, నో, వీఆర్ ద చూజన్ పీపుల్. మనం ఏర్పరచబడిన జనాంగం. దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని విజయానికి చేరుస్తాడు. మనకి వాగ్దానం చేయబడిన దేశం ఆయన తీసుకెళ్తాడు. మనం తల వంచొద్దు, తల వంచే పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టాడు. మనము వాగ్దానం చేయబడిన వారము, మనము ఏర్పరచబడిన జనాంగం. అవును ప్రియులారా, ఈరోజు నీవు నేను ఏ పరిస్థితుల్లో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా తల వంచే పరిస్థితే లేదు. కారణం ఏంటంటే నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు గొప్ప దేవుడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు శక్తివంతుడు, నిన్ను నన్ను ఏర్పరచుకుని చేసుకున్న దేవుడు నిరంతరము నిన్ను నన్ను కాస్తూ నడిపిస్తూ ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు, మనం తల వంచకూడదు. అందుకే కదా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు, నెబుకద్నెజరు విగ్రహము చేసి విగ్రహానికి నమస్కారం చేయమంటే యూదా జనాంగం అంతా కూడా నమస్కరించారు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు శిరస్సు వంచల. యూదా జనాంగం అంతా కూడా, వాగ్దానం చేయబడిన జనాంగం అంతా కూడా నమస్కరించారు, కానీ తలలు వంచారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రత్యేకింపబడిన వారుగా నిలిచారు. మేము ఏర్పరచబడిన వారము, మేము దేవునికి మాత్రమే తల వంచుతాం, మరెవ్వరికి తల వంచమన్న ధైర్యంగా నిలబడ్డారు. తద్వారా దేవుని మహిమను చూడగలిగారు. ఈరోజు చెడ్డ సమాచారం తెచ్చిన వారి వైపు ఓటేస్తూ ఉన్నామేమో, చెడ్డ సమాచారం తెచ్చిన వారి వైపు నిలబడతా ఉన్నామేమో, కానీ దేవుని కొరకు, నిన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు, నిన్ను నిలబెట్టుకున్న దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుని శక్తి కుమ్మరింపబడుతుంది, నీ కొరకు దేవుడే నిలబడుతుంది. ఈరోజు అగ్నిలో పడవేయబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వారి తల వెంట్రుక కూడా కాలకుండా దేవుడు వారిని రక్షించాడు. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. ఈరోజు దేవుని చే నడిపింపబడుతున్న ఆ జనాంగము, ఇశ్రాయేలు జనాంగము తెచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి భయపడుతూ ఉన్నారు. కానీ కాలేబు మాత్రం దేవునిని ఆధారం చేసుకుని, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రత్యేకింపబడిన వాడిగా, లోకం నుండి వేరుపరచబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మనం వేరుపరచబడాలి, మనం ప్రత్యేకింపబడాలా, మనము లోకం నుండి దూరంగా వచ్చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని శక్తిని నువ్వు రుచి చూడగలవు. అబ్రహాము లోతులలో అబ్రహాము వేరుపరచబడ్డాడు, ఇస్సాకు ఇష్మాయేలులో ఇస్సాకు వేరుపరచబడ్డాడు, యాకోబు యాషోవులలో యాకోబు వేరుపరచబడ్డాడు. ఒక విశ్వాసికి అవిశ్వాసి పొత్తు ఉండకూడదు, అవిశ్వాసుల నుండి విశ్వాసి వేరుపరచబడాలి. నువ్వు సెపరేట్ అయిపోవాలా. ఈరోజు మంచి కుటుంబంలో నుండి వచ్చిన కాలేబు, ప్రత్యేకింపబడిన వంశంలో నుండి వచ్చిన కాలేబు దేవుని జనాంగాన్ని నడిపించడం కొరకు, దేవుని జనాంగాన్ని వేటాడి ఆ యొక్క మాటలను నడిపించడం కొరకు ముందుకు సాగిపోతూ తనకు పేరు తగ్గ జీవితం, విశ్వాస సహితమైన జీవితాన్ని తన దేవునికి విశ్వాసిగా కనబడతా ఉన్నాడు, తన యజమానుడికి విశ్వాసిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు నిండు మనసుతో దేవుని ఆధారం చేసుకున్నాడు. ఈరోజు కాలేబు ఆ 10 మంది చెప్పిన సమాచారానికి అంగీకరించక ఆ జనాలందరినీ కూడా నిమ్మలపరిచి శాంతిపరిచి వారికి ధైర్యపరిచి, కంగారు పడకండి, మనం జయిస్తాం, మనం అడుగు పెడతామని చెప్తుంటే ఈరోజు కాలేబు మీద కూడా వారు రాళ్ళు రువ్వడం, రాళ్ళు కొట్టడం చూస్తాం. చూడండి 14వ అధ్యాయం 8వ వచనం చూస్తే 7వ వచనం, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకనరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా. చూడండి చెప్తున్నారు వీళ్ళిద్దరు, యెహోషువ కాలేబులు చెప్తున్నారు, భయపడకండి,
యెహోవా మన యందు ఆనందిస్తే, యెహోవా మన బట్టి సంతోషిస్తే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం అడుగు పెడతాం. మనం దేవునికి భయపడక్కర్లేదు. మనం వారికి ఆహారం అవటం కాదు, వాళ్ళే మనకి ఆహారం అవుతారు. మనం కంగారు పడవద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్తుంటే వారి మీదకి రాళ్ళతో కొట్టి చంపడానికి సర్వ సమాజం 20 లక్షల మంది జనము ప్రయత్నం చేయగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడేది. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ దిగింది. యెహోవా మహిమ దిగగానే వారందరూ కూడా వెనక్కి తగ్గినట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు నీవు ప్రత్యేకింపబడితే, నీ బట్టి నా బట్టి దేవుడు ఆనందపడితే దేవుని మహిమ మన కొరకు దిగి వస్తుంది. దేవుని మహిమ మన కొరకు కావలిగా కంచిగా ఉండి నడిపిస్తుంది. ఎప్పుడు కూడా ధైర్యపరుస్తూ భయపడకుండా దేవుని ఆధారం చేసుకుంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల కొరకు ఎలాగైతే దేవుని మహిమ దిగి వచ్చిందో, మోషే యెహోషువ కాలేబుల మీద రాళ్ళు ఎత్తినప్పుడు ఎలాగైతే దేవుని మహిమ దిగి వచ్చిందో, దేవుని కొరకు నిలబడినప్పుడు కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని మహిమని కొరకు దిగి రావడం మనం చూస్తూ ఉంటాం. కనుక కాలేబు వంటి వ్యక్తిత్వం, కాలేబు వంటి పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 10 మంది ఒక సమాచారం తెచ్చారు. వీళ్ళు చూసిన ప్రాంతమే వాళ్ళు చూశారు, వాళ్ళు చూసిన ప్రాంతమే వీరు సంచరించారు. కానీ వీరందరి సమాచారం ఒకటి మనం జయించలేము. కారణం వీరి శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకున్నారు. కానీ దేవుని శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకున్న కాలేబు మనం జయిస్తాం. దేవుడు మన యందు ఆనందిస్తే మనం ఆ దేశాన్ని స్వతంత్రించకుండా స్వాధీనపరుచుకుంటామని ధైర్యంగా చెప్పాడు. కారణం ఏంటంటే, కాలేబు దేవునిని నిండు మనస్సుతో ఆరాధిస్తూ ఉన్నాడు, నిండు మనస్సుతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. కంప్లీట్గా 360 degrees 360 degrees కూడా దేవునినే ఆధారం చేసుకున్నాడు. ఆ హృదయం ఇంకా ఎవరికి ఖాళీ లేదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం వినబడ్డప్పుడు దేవుని ఆధారం చేసుకుంటున్నాం. వాక్యం అనంతరం, వాక్యం అయిపోయిన తర్వాత, దేవుని మాటలు వినిన తర్వాత కాలక్రమేణా కొద్ది కొద్దిగా లోకానికి స్థానం ఇచ్చేస్తాం. లేదండి, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడండి. కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడైన కాలేబు పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కనుక అతడు పోవు దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. నిండు మనసుతో దేవుని ఆరాధించాడు. మనం కూడా నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని ఆధారం చేసుకోవాలి. ఒక సామెత ఉంటుంది, ఒక కథ, క్యామిల్ మెర్చెంట్ కథ ఉంటుంది. వ్యాపారం చేసుకున్న ఒక వ్యాపారవేత్త ఆ యొక్క ఒంటి మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఎడారి ప్రాంతంలో రాత్రి అయింది, సమయం అయిందని పడుకోవడానికి ఆ ఎడారి ప్రాంతంలో ఆ ఒంటిని పక్కన కట్టి ఒక గుడారం వేసుకుని ఆ గుడారంలో పడుకున్నాడు. పడుకుంటే కొద్దిసేపటికి ఆ ఒంటి అని లేపి, నువ్వు బాగానే పడుకున్నావు, నీకు మంచు లేదు, చలి లేదు, ఏమీ లేదు, హాయిగా నిద్రిస్తున్నావు, మళ్ళీ పొద్దుట నా బాధ నేను పడాలి, నేను తీసుకెళ్ళాలి, నాకు కొంచెం ప్లేసి, నేను కూడా తలదాచుకుంటాను, రొంపట్టేస్తుంది, నాకు జలుబు చేసింది అని అందంట. సర్లే, దానికి గోల పడలేకపోతున్నామని ఆ ఒంటే తలపెట్టుకోవడానికి గుడారంలో కొంచెం స్థలం ఇచ్చాడు. పడుకున్నాడు, స్థలం ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆ తలతో పాటు కొంచెం బాడీ కూడా లోపల పెట్టింది. పొద్దుట లేచి చూసినప్పటికీ ఈడు బయట ఉన్నాడు, ఆ ఒంటి లోపల ఉంది. అంటే గెంటేసి ఆ ఒంటి మాత్రం హాయిగా ఉంది. ఈరోజు కొంచెమే కదా అని కొద్దిగా సమయాన్ని మనం లోకానికి ఇస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి స్థలం ఇవ్వకుండా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా, కంప్లీట్గా నిండు మనసుతో దేవుని ఆరాధించకుండా ఒక 10 నిమిషాలు మాత్రమే రీల్స్ అని, ఒక 10 నిమిషాలు మాత్రమే సోషల్ మీడియా అని, ఒక 5 నిమిషాలు మాత్రమే సోషల్ మీడియా సైట్స్ని బ్రౌజింగ్ చేస్తానని చెప్పి అలా కొద్దిగా దేవుని పక్కన పెట్టి ఈరోజు మొత్తంగా మన హృదయంలో లోకంతో నిండిపోయిన పరిస్థితులు అనేక మంది జీవితాల్లో కనబడతా ఉన్నాయి. యాయిరింటికి దేవుడు వచ్చి అంటున్నాడు, యాయిరు నేను బయట ఉన్నాను, నాకు స్థలం ఇవ్వు, నేను వస్తాను అన్నాడు. కానీ
స్థలం ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి, మరెవ్వరికి స్థలం ఇవ్వకూడదు. కంప్లీట్గా నిండు మనసు దేవునికి మాత్రమే నువ్వు సమర్పించుకోవాలి. అబ్రహాము తనకి లేక పుట్టిన కుమారుడికి, అబ్రహాం తనకిష్టుడైన కుమారుడికి స్థానం ఇచ్చాడు, ఇస్సాకుకి. దేవుడు అన్నాడు, అబ్రహాం నీ ఇస్సాకు నాకు బలి. వెంటనే షాక్ అయ్యాడు. వెంటనే మేలుకుని ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన స్థానం ఇచ్చిన కుమారుడిని కూడా బయట పెట్టేసి మళ్ళీ కంప్లీట్గా దేవునికి తిరిగి తన స్థానాన్ని ఇచ్చాడు. కనుక నీవు నేను కూడా లోకానికి స్థానం ఇచ్చామేమో, నీవు నేను కూడా దేవునికి తప్ప మరెవరికో స్థానం ఇచ్చామేమో. నిండు మనసుతో ఈరోజు దేవునికి ఆరాధించలేకపోతా ఉన్నామేమో, పూర్ణ మనసుతో దేవుని అనుసరించలేకపోతా ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. తిరిగి దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుతాం. అబ్రహాము తిరిగి దేవునికి తన పూర్ణ మనస్సును అంగీకరించి కుమారుని బయటపెట్టేసిన తర్వాత అతడు ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు. ప్రియులారా, గమనించండి, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిద్దాం, అనుసరిద్దాం. చివరిగా 5 విషయాలు కాలేబు పర్సనాలిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చిందో చివరిగా 5 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా కాలేబు పూర్ణ మనసుతో దేవునిని ప్రేమించాడు. సంఖ్యాకాండం 14:24 చూసాం. పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాడుగా మనకి కాలేబు గారు కనపడుతూ ఉన్నారు. రెండవదిగా అన్ని పరిస్థితుల్లోనూ దేవునిని ఆధారం చేసుకున్నవాడుగా కాలేబు కనపడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం, మా దృష్టికి మేమే మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే. అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేమే మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటిమనేది. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఆదరించి, వారి దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మేము మా దృష్టికి వాళ్ళు కూడా మిడతల్లా ఉన్నారు. కారణం ఏంటంటే మేము దేవుని ఆధారం చేసుకున్నామన్న ధైర్యంతో ప్రతి పరిస్థితిలో కూడా దేవుడిని నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, తన బ్రతుకు దినములన్నీ నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించిన వాడుగా కనబడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 14:8 నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యము నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండిన నేను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడినాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడును. తన బ్రతుకు దినములన్నీ నిండు మనసుతో పంపినప్పుడు ఎలా ఉన్నాడో 85 ఏళ్ల వయసులో కూడా అంటున్నాడు. మోషే నన్ను పంపినప్పుడు ఏ శక్తి, ఏ భక్తి, ఏ విశ్వాసం ఉందో ఈరోజు అదే భక్తి, అదే విశ్వాసం, అదే శక్తి సామర్థ్యాలు. నా బ్రతుకు దినములని నేను యెహోవాను మాత్రమే అనుసరించేదాను. అన్ని పరిస్థితుల్లోనూ నేను అనుసరిస్తాను. నిండు మనసుతో నేను దేవుణ్ణి అనుసరిస్తాను. నా దృష్టి దేవుని మీదే నిలుపుతానంటున్నాడు. ఏమంటున్నాడు? తన దృష్టి దేవుని మీద నిలుపుతానంటున్నాడు. జనులంతా కూడా కేకలేస్తూ ఉంటే, అరుపులు అరుస్తూ ఉంటే, భయప్రాంతులు అవుతూ ఉంటే వాళ్ళందరినీ నెమ్మలపరిచాడు. దృష్టి దేవుని మీద పెట్టాడు. కంగారు పడకండి, కూల్ డౌన్, మనం జయిస్తాం, మనం విజయం పొందుకుంటాం. కారణం ఏంటంటే మన దేవుడు శక్తిమంతుడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడని దృష్టి దేవుని మీద నిలిపి నడుస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. యెహోవా కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరిస్తూ ఉన్నాడు. ప్రత్యేకవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. నెమ్మలు మరిచే వార్తను తీసుకొచ్చాడు కాలేబు. తన జీవిత కాలం అంతా పూర్ణ మనసుతో తన బ్రతుకు దినములని ప్రతి సందర్భంలో అన్ని పరిస్థితుల్లోనూ దృష్టి దేవునిపై నిలిపి ముందుకు సాగుతూ ఉన్నాడు. తద్వారా దేవుడు అనుగ్రహించి వాగ్దానము చేయబడిన ఆ దేశంలో అతడు అడుగుపెట్టాడు. ఈరోజు నిమ్మలపరిచే వార్త తెచ్చిన కాలేబు ఆశీర్వాదానికి పాత్రుడైతే, చెడ్డ సమాచారం తెచ్చిన వారందరికంటే శాంతియుతమైన దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చిన కాలేబుని గురించి మనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే, కాలేబు కంటే చక్కటి వార్తను, కాలేబు తెచ్చిన నిమ్మలమైన వార్త కంటే గొప్పదైన ఆ స్వార్థను, శుభవార్తను పంచడానికి నీకు నాకు దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనందరం కూడా నిండు మనసుతో దేవుని ఆరాధించాలి, పూర్ణ మనసుతో దేవుని సేవించాలి. దేవునిని ఆధారం చేసుకుని దేవునిపై దృష్టి కలిగి
కాలేబు వలె మనం కూడా ఈ లోకంలోకి సువార్తను శుభవర్తమానమును పంపిస్తే తద్వారా అనేక మంది దేవునికి ఇష్టలుగా పిలువబడతారు, అనేక మంది దేవునిలోకి నలవబడతారు. ఈరోజు కాలేబు ఆ 20 లక్షల మంది జనాంగాన్ని కానాను ప్రాంతంలోకి, వాగ్దానం చేయబడిన ప్రాంతంలోకి తీసుకుపోవడానికి కారకుడయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని గురించిన వార్తను, క్రీస్తుని గురించిన వార్తను లోకంలోకి ప్రకటిస్తే అనేక మందిని అనిత్యరాజ్యానికి పాత్రలుగా చేయడానికి ఉపయోగపడతాం. ప్రియులారా, గమనించండి, నీకు నాకు కూడా ఒక అవకాశం, మనందరికీ కూడా ఒక అవకాశం ఏంటంటే సువార్తమానము పంపించే అవకాశం. వాక్యాన్ని విన్నప్పుడు అనేక మంది దేవునిలోకి నడిపింపబడతారు. ఈరోజు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని గురించి విన్న వెంటనే తన జీవితాన్ని బాగు చేసుకోగలిగింది. వెంటనే తన వర్తమానాన్ని దేవుని గురించి విన్న తర్వాత తన జీవితాన్ని కట్టుకోగలిగింది. ఈరోజు పౌలు గారు అంటారు కదా, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఈరోజు దేవుని అంగీకరించిన మనము, క్రీస్తుని అంగీకరించిన మనము, క్రీస్తుని నిండు మనసుతో పూర్ణ మనసుతో అనుసరిస్తున్న మనందరం కూడా ఈ లోకంలోకి వర్తమానాన్ని తీసుకురావాలి, ఆ సువార్తను ప్రకటించాలి, రక్షణ వార్తను వెదజల్లాలి. తద్వారా అనేకులకు రక్షణకు మనం పాత్రులం కావాలి. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, నీకే వందనం. ఎప్పటి వరకు నేను ప్రభు నీ బిడ్డలైన వారు నీ యొక్క వర్తమానాన్ని విని నన్ను ప్రభా వారి హృదయాలను నీ వైపు తిప్పి పూర్ణ మనసుతో నిండు మనసుతో నిన్ను అనుసరించాలని, కాలేబు వలెననే ప్రభా ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాలని, ఈ లోకం వైపు చూడకుండా లోకం నుండి వేరుపరిచినని ప్రభా లోకంలో ఉన్న చెడ్డ సమాచారాన్ని, చెడ్డ వర్తమానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి సువర్తమానాన్ని, శుభవర్తమానాన్ని అందించిన ప్రభా కాలేబు వంటి ఆ యొక్క డిఫరెంట్ పర్సనాలిటీగా మేమందరం కూడా జీవించడానికి, ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని మేము కనపరచడానికి, నీ బిడ్డలుగా, నీ దాసులుగా, నీ సేవకులుగా, నీ యొక్క జనాంగంగా ఈ లోకాన్ని స్వతంత్రించుకుని అనేకులకు నీ యొక్క వర్తమానాన్ని వినిపింపజేసి నీ వైపు నడిపింపజేయడానికి మీరు సహాయాన్ని అనుగ్రహించమని, అదే రీతిగా అగాపే మిషన్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క వర్తమానములు అనేకులకు వినిపింపచేయమని, అనేకులు నీ సన్నిధికి నడిపించమని, నీ కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.